చేరడు తండ్రి పూజా బాణీలో పాల్గొందామా. ప్రభు, ఉనికిలోనున్న వారినెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వారిని వేణుని నీవు అసహించుకొనవు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశం ఇత్తువు. ఎందుకనా నీవే మా దేవుడువైన ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రత్యేకముగా తిరుసభకు ఎంతో గొప్ప రోజు. ఎందుకనంటే అతి ముఖ్యమైన మనకున్నటువంటి ఎన్నో కాలాలలో అతి ముఖ్యమైనటువంటి కాలంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. అదే పరిశుద్ధ తపస్సు కాలం. దీనినే కృపాకాలమని, అనుగ్రహ కాలమని, శ్రమల కాలమని, ఉపవాస కాలమని మనం పిలుస్తూ ఉంటాం. ఈ రోజున విభూది బుధవారం. విభూతి గురించినటువంటి ప్రత్యేకంగా ఈ రోజున ప్రత్యేకంగా దాని గురించినటువంటి పఠనాలు ఈ వాక్యం ద్వారానే ఈ రోజున మనం ప్రారంభిస్తున్నాం. కనుక ఈ గొప్ప దినమున మనందరం కూడా ఈ 40 రోజులు ప్రభుతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ, మరి ముఖ్యంగా ఎవరెవరైతే దీక్ష తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారో వారందరినీ కూడా ప్రభునికి అర్పిస్తూ ఈ 40 దినాలు ప్రభుకి ఇష్టమైన విధంగా, ప్రభునికి దగ్గరగా జీవించే కృప బిడ్డలందరికీ అనుగ్రహించాలి అని ఈ రోజున ప్రత్యేకంగా మనందరం ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ, ఈ పూజ బలిలో మనల్ని, మన కుటుంబాలను ప్రత్యేకంగా అర్పిస్తూ మన గురునిలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యే కృప అనుగ్రహించాలని, ఆర్థికంగా ప్రభు మనకి సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా ఐసీయూలో ఉన్నటువంటి మడోనా జాయ్ ఈ చిన్నారికి ప్రభు పూర్తి స్వస్థతను అనుగ్రహించాలి అని, త్వరగా నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి డిశ్చార్జ్ అయ్యే కృప ఆ చిన్నారి బిడ్డకు అనుగ్రహించాలని బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థిస్తూ, ఈ గొప్ప బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. దేవా పాపిని నిన్నాశ్రయించారు, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా
క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణోత్థానములను కొనియాడ యోగ్యుల మగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకును మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చుంటాం, దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తాం. మొదటి పఠనము. మీ బట్టలు చించుకొనట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లే శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటల నేడు దీవెననియ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్షాసారమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాగా నూదుడు, ఉపవాసము చేయవలనని ప్రజల ఆజ్ఞ నిండు, వారిని పరుపుడు. పవిత్ర సభకు జండిలను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొడిరండు. నూతనముగా పెళ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేను. ప్రభువుకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు మండపముకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్ని జాతులు నీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్న చూపు చూచి గేలి చేయిందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభు తన దేశముపై ఆదరపు చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపము. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని,
నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబమే. అందరూ ఓ ప్రభు ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమున స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెట్టివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ ఓ ప్రభు ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపము. మాపై దయచూపుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయము, విధియాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరూ ఓ ప్రభు ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపము. మాపై దయచూపుము. రెండవ పట్టణము. సత్యము మేము స్వతంత్రులను చేయును. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20-21 వచనములు, 6వ అధ్యాయము 1-2 వచనములు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20-21 వచనములు, 6వ అధ్యాయము 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇట్లు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్దేశించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపము చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందినని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుడు తోటి పనివారిమైన మేము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగే రక్షణ దినము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాటలు పాడుతున్నదయ్యా. యేసయ్య ఈ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య ఈ వాక్యము నా త్రోవకు దీపము. ఆదిలో అంతములో సర్వం నీ వాక్యము, మానవులు సత్యములు జీవం నీ వాక్యము. ఆదిలో అంతములో సర్వం నీ వాక్యము, మానవులు సత్యములు జీవం నీ వాక్యము. యేసయ్య ఈ వాక్యము నాలో దీపము. యేసయ్య ఈ వాక్యము నాలో దీపము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-6 వరకు మరియు 16-18 వరకు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-6 వరకు మరియు 16-18 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుష్యుల కంటబరుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్తపడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను
డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలోనూ నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తపస్సు కాలం చూస్తుండగానే వచ్చేసింది. ఈ మనకున్నటువంటి తిరుసభ మనకి ఆగమన కాలమని, సామాన్య కాలమని, క్రిస్మస్ కాలమని, అట్లాగే ఇప్పుడు పాస్కాయత్త కాలం అంటే ఈస్టర్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి రోజులు. దీనినే 40 రోజులు ఉపవాస దినాలని, శ్రమల దినాలని, అనుగ్రహ కాలమని, కృపాకాలమని, తపస్సు కాలమని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. ఏదేమైనా కూడా ఈ కాలం అంతా కూడా ఈ విభూది బుధవారంతో ప్రారంభమవుతుంది. ఈ రోజున ఈ ప్రత్యేకంగా ఈ బుధవారానికే మనం పేరిస్తాం విభూది బుధవారం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా చోట్ల యోబు గారు కానీ, దావీదు కానీ, ఎస్తేరు కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా చేసింది ఏమిటనంటే బూడిద పోసుకునేవాళ్ళు. బూడిద పోసుకొని ఉపవాసం చేసేవారు. అంటే బూడిద దేనికి గుర్తయ్యా అనంటే పశ్చాత్తాపానికి గుర్తు, ప్రాయశ్చిత్తానికి గుర్తు. అందుకే ఈ రోజున ఆ విభూతిని మనం తీసుకున్న ఆ విభూతి కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పోయిన సంవత్సరం మ్రాణికొమ్మల ఆదివారం రోజున మనందరం చేతుల్లో పట్టుకున్న మట్టలు ఉన్నాయి కదా, అవన్నిటినీ అది కాల్చి దాని నుంచి వచ్చిన దానిని, ఎందుకంటే అవి ఆశీర్వదించినవి, ఆ రోజున ఆశీర్వదించి అందరి చేతికి ఇవ్వబడతాయి. వాటిని ఇప్పటి వరకు దాచి దానినే ఈ రోజున విభూతిలాగా మనందరం ధరించబోతున్నాం. ఈ పాత నిబంధనలోని యూద మతంలో కూడా యోమ్ కిప్పూర్ అని ఒక పండుగలాగా చేస్తారు. దాని అర్థం ఏమిటంటే ఆ రోజున పశ్చాత్తాపడుతూ ఉంటారు, ప్రాయశ్చిత్త బలులు అర్పిస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఈ 40 దినాలు కూడా
ప్రభువు పొందిన శ్రమలను గురించి ధ్యానిస్తూ ఉంటారు. విభూతిని ధరించి దాని అర్థం ఏమిటి? విభూతిని ధరిస్తున్నావనంటే, ఆ బూడిద నువ్వు ధరిస్తున్నావు అంటే అర్థం ఏమిటనంటే, నువ్వు కూడా పశ్చాత్తాపానికి సిద్ధపడుతూ ఉన్నావు. నీవు కూడా నీవు చేసినటువంటి ప్రతి పాపానికి కూడా నేను ప్రాయశ్చిత్తపడుతున్నాను ప్రభువా అని సింబాలిక్గా మనం ఆ విభూతిని ధరించిన వారం. ఆ పాత నిబంధనలో ఎట్లాగైతే చాలామంది బూడిద పోసుకొని గోనెపట్ట ధరించి వారు 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 ప్రార్థన చేసేవాళ్ళు, పశ్చాత్తాపడే వాళ్ళు, దానిలాగానే ఈరోజు మనం విభూతిని ధరించి మనం కూడా పశ్చాత్తాపడతాం. అందుకే ఈ రోజున ఈ రోజుకే ప్రత్యేకంగా విభూతి బుధవారం అని ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరి నుదుటి మీద కూడా గురువు ఈ సిలువ గుర్తు వేసి ఒక మాట చెప్తాడు. అదేంటి అనంటే, ఓ మానవుడా, ఓ నరుడా, నీవు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలోనికే పోతావని గుర్తుపెట్టుకో. ఈ మాట చెప్తాడు. ప్రతి చర్చిలో ఈరోజు మన కథోలిక తిరుసభలో జరుగుతున్న ఎక్కడ ఏ పూజకి వెళ్ళినా కూడా ఈ విభూది వేస్తున్నప్పుడు ఇది చెప్తారు. నువ్వు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలోనికి పోతావని గుర్తుపెట్టుకో. ఎందుకనంటే మనం ఈ ఉన్నటువంటి కొద్ది జీవితాన్ని మనం అనుకుంటాం ఏదో మనం ఎంజాయ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాము కదా, రేపు వెళ్దాంలే ప్రభు దగ్గరికి అని అనుకుంటూ ఉన్నాం. కానీ మనకు తెలియదు ఎప్పుడేం జరుగుతుందని. మనకున్నటువంటి కొద్ది సమయం, ఈ కొద్ది నిమిషాలు, ఉదాహరణకి ఇప్పుడు పూజ, ఈ పూజ మనకిచ్చాడు ప్రభు. ఈ బలి పూజలో పాల్గొనే అవకాశం మనకిచ్చాడు ప్రభు. నేను ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే పండుగకు చాలామంది ఉన్నారు. మన వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది వెనక కూర్చునేవాళ్ళు. వాళ్ళలో చాలామంది ఈరోజు మనతో లేరు. వాళ్ళందరూ ఆ రోజున విభూతిని ధరించి మనతో పాటు ఈ 40 దినాల్లో పాల్గొన్నటువంటి బిడ్డలు. కనుక మన జీవితం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ కొద్ది జీవితాన్ని మన ప్రభునికి దగ్గరగా, ఇంకా అట్లా దగ్గరగా జీవించడానికి ఈ 40 ఈ తపస్కాలం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ప్రభువుకు దగ్గరగా జీవించాలి అని, ఇంకా ప్రభువు చూపిస్తున్న మార్గంలో నడవాలి అని, ప్రభువు చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ రోజున ప్రభు ఈ యొక్క విభూతి బుధవారాన్ని మనందరికీ ఇచ్చారు. మరి విభూతి బుధవారం రోజున మొదటిగా దీక్ష గుర్తొస్తుంది. దీక్ష తీసుకోవాలి. చాలామంది దీక్ష తీసుకోవడానికి వస్తారు, అది వ్యక్తిగత విషయం. ఈ దీక్ష తీసుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఉపవాసం చేయాలి ఇట్లా. కానీ కేవలం వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయాలంటే లేదు, అందరికీ చెందినది ఇదంతా. వాటిల్లో ముఖ్యమైనది ప్రార్థన. ఈ ప్రార్థన ఈ 40 దినాలు మనందరికీ ప్రభు ఇచ్చాడు కదా. ఈ ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది దాన ధర్మాలు. ఈ 3 చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రార్థన, ప్రభుతో గడిపే సమయాన్ని కొద్దిగా పెంచుకోవాలి. లేదు ఇప్పటివరకు అసలు లేదు అని అంటే కొద్దిగా అలవాటు చేసుకోవాలి. 40 దినాలు మన ప్రభుతో గడపడానికి అలవాటు చేసుకోవాలి. ప్రార్థనలో గడపడానికి అలవాటు చేసుకోవాలి. ప్రభువుకి టైం ఇవ్వాలి. ప్రభువుకి సమయం ఇచ్చి నేను ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో, ప్రభు నువ్వే నా సర్వస్వం అని నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడే అది తెలుస్తుంది. నువ్వు ప్రభువుకి సమయం ఇవ్వాలి, ప్రార్థన చేస్తూ గడపాలి, ప్రార్థన మాటలు పలుకుతూ గడపాలి. నీకు కనిపించిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రైజ్ ద లార్డ్ అని వాళ్ళని పలకరించాలి. మనందరం ప్రైజ్ ద లార్డ్ అని ఫాదర్కి బ్రదర్కి మాత్రమే చెప్తాం, మిగిలిన ఎవరికి చెప్పం కదా. కానీ మనం పలకరించుకోవడం కూడా ఇట్లాగే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్ అని ప్రతి ఒక్కరం, ముఖ్యంగా దీక్ష తీసుకున్న వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు కావచ్చు, బయట మనం కావచ్చు, ఎట్లయినా కూడా ప్రైజ్ ద లార్డ్ అని పలకరించాలి. వాళ్ళని విష్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అట్లాగే ఈ ప్రార్థన ద్వారానే మనం ప్రభువుకి దగ్గరగా వస్తాం. ప్రార్థన ద్వారానే మనం ప్రభుతో ఎక్కువసేపు మనం ప్రభుతో గడుపుతాం. కాబట్టి ప్రభు దగ్గర ఉన్న మంచి గుణాలన్నీ కూడా నాకు వస్తాయి. మనం ఒక తెలుగులో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడని తెలుగులో సామెత ఉంది కదా. అట్లా మనం ప్రభుతో గడపాలి.
ప్రభుతో మనం ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడే ప్రభు దగ్గర ఉన్న మంచి అంతా కూడా మనలోకి వస్తుంది, మనం అలవాటు చేసుకుంటాం. ఎందుకంటే ప్రభు ఎప్పుడు కూడా చెడు ఇవ్వడు, చెడు ఎప్పుడు కూడా చెడు చెయ్యమని చెప్పడు. ఈ 40 దినాలు కూడా ప్రార్థన అనేది ముఖ్యం. నువ్వు ప్రార్థనలో గడపాలి. తర్వాత చాలామంది ఈ ప్రార్థన అంటే కేవలం చర్చికి వచ్చి ఉదయం జరుగుతున్న పూజలో పాల్గొని సాయంత్రం జరుగుతున్న జపమాలలో లేదంటే సిలువ మార్గంలో పాల్గొని పోవడం, ఇదిగా దీని గురించి, ఇది అందరూ చేసేది, అందరితో కలిసి చేస్తున్న దీని గురించి మాత్రమే కాదు నేను చెప్తున్నది. ప్రార్థన అంటే నీ వ్యక్తిగతం, నువ్వు ప్రభువుతో ఎంతసేపు గడుపుతావు వ్యక్తిగతంగా, అందరితో ఇట్లా కలిపి కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో కావచ్చు, లేదనంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చర్చికి వచ్చి చర్చిలో కావచ్చు, ఎట్లా, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఎంతసేపు ప్రభుత్వం ఉంటున్నావు అనేది చాలా ముఖ్యం. కనుక ప్రార్థనలో గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి, సమయం ఇవ్వాలి ప్రభువుకి. తర్వాత రెండవది ఉపవాసం. ఉపవాసం, నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను బ్రతికెదనయ్యా. మన ఉపవాస ప్రార్థన ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి. డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు ఉపవాసం చేయాలి, శరీరానికి కూడా మంచిది అని చెప్తారు. మనం ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఆచరించాలి. దీక్ష తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఆచరించాలి. మిగిలిన మనందరం, కొంతమంది తీసుకోకపోయినా కూడా వ్యక్తిగతంగా చేస్తుండే సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే మనం చేసేదే ప్రభు కొరకు, ప్రభువు చూడాలి. ఈ 40 దినాలు కూడా ఈ ఉపవాసం అనేది కేవలం, కొంతమంది అనుకుంటారు కేవలం భోజనం ద్వారానే చేస్తే సరిపోతుంది, భోజనాన్ని ఆపేస్తే సరిపోతుంది. అది మాత్రమే కాదు, ఈ 40 దినాలు కూడా ఉపవాసం అనేది మన నోటికి ఉపవాసం చేయాలి. ఈ 40 దినాలు కూడా ఉపవాసం అనేది మన జీవితం, మన చెడుకి ఉపవాసం చేయాలి. చాలా సందర్భాల్లో మనం ఎట్లా ఆలోచిస్తామనంటే చెడు కొరకు కూడా ఉపవాసం చేస్తాం. ఇది చాలామంది కొన్నిసార్లు ప్రభువు కూడా కష్టంగా ఉంటుంది వినడానికి. అంటే మన ఉద్దేశం మంచిది కాదు, వినండి జాగ్రత్తగా, మన ఉద్దేశం మంచిది కాదు, అయినా దాని కొరకు ఉపవాసం చేస్తారు. ఇది తప్పు. నీకు తెలుసు అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు అని, కానీ అది జరగాలి అని ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతమంది. అది ఎట్లాగైనా ప్రభు చేయాలి అని ఉపవాసం చేస్తుంటారు కొంతమంది. నీకు తెలుసు అది మంచిది కాదు అని, నీవు అనుకున్న ఆలోచన అది కరెక్ట్ కాదని నీకు తెలుసు, అయినా కూడా ఉపవాసం చేస్తూ ఉంటావు, అది కరెక్ట్ కాదు. దాని నుంచి మనం మారాలి. రెండవది ఏంటయ్యానంటే ఉపవాసం అనేది చాలామంది మనం కొంతమంది తినకుండా ఉంటారు, కానీ చెడు మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే కొంచెం కొంతమందికి మాటలు దూకుతే ఉరికొస్తూ ఉంటాయి అన్నమాట, మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సైలెంట్, ఎందుకనంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ప్రభు మాట్లాడతాడు మనతో, ప్రభు స్వరాన్ని నేను వింటాను. అందుకే ఎక్కువ మననం చేయడానికి మనం సమయాన్ని కేటాయించాలి. ఉపవాసం ఆచరించి మనం ప్రభుతో గడపాలి, చెడు చేయకుండా ఉండాలి. అట్లాగే ఈ ఉపవాసం ఆచరించడం అంటే ఇంకొక విషయం ఏంటయ్యానంటే ఇతరుల మీద జాలి చూపించాడు. కొంతమందికి మరీ దారుణంగా జాలి, కరుణ ఏమీ లేకుండా బ్రతుకుతుంటారు. ఉపవాసం ఆచరించడం అంటే ఇతరుల మీద కొద్దిగా జాలి చూపించండి. వాళ్ళు ఎట్లున్నారు, ఏంటి, ఎట్లా, వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళకి పాపం వండుకోవడానికి ఉన్నదా లేదా, కొంచెం ఆలోచన చేసి వాళ్ళ మీద జాలి చూపించాలి. నువ్వు ఉపవాసం చేసి ఒక పూట తినకుండా దాచుకున్నావు అని అంటే దాన్ని మళ్ళీ సాయంత్రం 2 కలిపి తినడం కాదు. ఉపవాసం అని అంటే ఈ మధ్యాహ్నం, ఉదాహరణకు నువ్వు మధ్యాహ్నం తినట్లేదనంటే మధ్యాహ్నానికి సంబంధించినది ఆ బియ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని పక్కన ఉంచాలి, దానిని ప్రక్కన ఉంచేసేయాలి. ఎందుకనంటే ఇది ఎవరి కొరకు నువ్వు ఉపవాసం చేశావు, అది ఎవరికైతే లేకుండా ఉన్నారో, తినలేకుండా కష్టంగా వాళ్ళ జీవితం గడుపుతుందో వాళ్ళ కొరకు, పేదల కొరకు, అది వాళ్ళది, నీది కాదు.
నువ్వు ఉపవాసం చేసి మిగుల్చుకున్న దాన్ని కూడా నాది అనుకోకు, అది తప్పు. కనుక ఉపవాసం ఆచరించి ప్రభుతో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాసం ద్వారా మాత్రమే ఎన్నో కార్యాలు జరిగాయని వాక్యం చెప్తుంది. ఉపవాసం ఆచరించిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాతనే ప్రభు కూడా తన సేవను ప్రారంభించాడు. 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాతనే పౌలు గారు కూడా తన సేవను ప్రారంభించాడు. 40 దినాలు ఉపవాసం ప్రభుతో గడిపి వచ్చినటువంటి మోషే, ఆయన ముఖం ప్రకాశించింది. కనుక ఈ 40 దినాలు కూడా మనం ప్రభుతో ఉపవాసం ద్వారా దగ్గర అవ్వాలి. ఇది రెండవది. తర్వాత మూడవది దాన ధర్మాలు. ఈ దాన ధర్మాలు అని అంటే మనం ఏదైతే దాచుకున్నామో, ఉపవాసం ఆచరించి దాచామో దాన్ని దాన ధర్మం చేయాలి, అందించాలి. ఎవరో ఒకరికి, లేని వారికి, పేదవారికి వాళ్ళకి అందించాలి. ఈ దాన ధర్మాలు చేయటం ద్వారా నాలో మంచి చేయాలనే ఆలోచన నాకు పెరుగుతుంది. ఈ దాన ధర్మం చేయకపోతే నేను మంచి చేయాలి అనే ఆలోచన కంటే ఇక నాకే ఉంచుకోవాలి, నాదే నాకు కావాలని ఇదే పెరుగుతుంది. నాకే కావాలి, ఎవరికి వద్దు, ఇలాంటి ఒక ఆలోచన విధానంలో మనం పెరుగుతాం. కానీ దాన ధర్మం చేయటం ద్వారా మనం ఎట్లా అనంటే అందరూ నా వాళ్ళే, సోదర భావం పెరుగుతుంది. అందరూ నా వాళ్ళే అన్న ఆలోచన ధోరణి మనకు ఉంటుంది. కనుక ఈ 3 ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు, ఈ 3 ద్వారా మనం ప్రభునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విభూతి బుధవారం రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2వ పట్టణంలో చూసినట్లయితే పౌలు గారు చెప్తాడు, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజున మనం ప్రభు దగ్గర కూర్చున్నాం. మనం పూర్తిగా ప్రభుకి మనల్ని మనం అర్పిస్తాం. ప్రభువా, ఈ 40 దినాలు నేను నీతో ఉంటాను. 40 దినాలు నువ్వు వాక్యంలో పలుకుతున్నట్లుగా నేను ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తాను. ఈ 40 దినాలు ప్రభువా నేను నీతోనే ఉంటాను. తర్వాత చివరికి ఒక మాట ఏమిటనంటే, కొంతమంది ఎట్లా మారిపోతారయ్యా అనంటే, నేను మంచిగానే ఉన్నాను, నేను బాగా ప్రార్థన చేస్తాను అని సెల్ఫ్ రైచియస్నెస్ అంటాం. కానీ నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా ఉపవాసం చేస్తాను, ఇది తప్పు. నువ్వు అనుకోవద్దు ఆ మాటలు. నువ్వు ఒకవేళ చేస్తున్నావనంటే తగ్గించుకో, ఇది ఇంకా సరిపోదేమో ప్రభుకి. అంతేగాని నేను ఉపవాసం చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటున్నా కాబట్టి నాకు అన్నీ తెలుసు, ఇది కూడా తప్పే. నీవు ఎట్లా ఉండాలంటే తగ్గింపు జీవితం. నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థనలో ఉన్నా కూడా ఇంకొకరి దగ్గరకు వచ్చి నువ్వు వాళ్ళకి సేవకులుగా లేదా సేవకురాలుగా నువ్వు మారాలి, పని చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన ఎక్కువసేపు చేసినంత మాత్రాన నువ్వు త్వరగా పరలోకానికి పో. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే సంతోషం. నువ్వు ప్రార్థనలో గడిపే కృప ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు కూడా అంతసేపు ప్రభుతో ఉండే అవకాశం నువ్వు పొందుకు, దాని కృతజ్ఞతలు చెప్పు ప్రభుకి. అంతేగాని నేను ఎక్కువసేపు ప్రార్థన చేశాను కాబట్టి నేను గొప్ప, నేను మంచిదాన్ని, నేను మంచోన్ని, ఇంకేగో వాళ్ళు ప్రార్థన ఎక్కువసేపు చేయట్లేదు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వెవరు జడ్జి చేయడానికి, నువ్వెవరు నువ్వు తీర్పు తీరుస్తున్నావు, నీకు తెలియకుండా నువ్వే తీర్పు తీరుస్తున్నావు. దాని కొరకు కాదు మనం ఈ 40 రోజుల్లో మనం ఉన్నది. 40 రోజులు ఎందుకు ఇచ్చిందంటే కేవలం ప్రభుతో గడపడానికి మాత్రమే. నా జీవితాన్ని ప్రభునికి దగ్గరగా తీసుకురావడానికి ఇదొక మార్గం. అందుకే ప్రభు ఈ 40 దినాలు కూడా మనకి అనుగ్రహించాడు. ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలని ఈరోజు మన సువిశేషంలో కూడా ప్రభు చెప్తుంది. ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. నువ్వు ఉపవాసం చేసేది నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియద్దు అంటున్నాడు. నువ్వు ఉపవాసం చేస్తున్నది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, నీ ప్రభువుకి చెప్తే చాలు, నీ ప్రభునికి తెలిస్తే చాలు నువ్వు ఉపవాసం చేస్తున్నావు. అట్లా మనము కూడా మన జీవితాన్ని మార్చుకొని ప్రభుకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. ఇదంతా కూడా దీన్ని పాస్కా ఆయత్త కాలం అంటే సిద్ధపడే కాలం. ఈ 40 దినాలు ఆ ఈస్టర్ పండుగ మనం జరుపుకోవడానికి ముందు ఇచ్చినటువంటి 40 రోజులు కూడా మనం సిద్ధపడాలి, ఆయత్తం అవ్వాలి.
అట్లా మనం ప్రభునికి దగ్గరగా జీవించాలి. ఉపవాసం అని అంటే వేరొక లేదా విడిగా మరొక వాసం, నివాసం అంటే వేరొక నివాసం మనం ప్రభుతో కలిసి చేయాలి అని ఈ రోజున వాక్యం మనందరికీ తెలియజేస్తూ ఉండగా ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృప నాకు ఇవ్వండి. ఈ విభూది బుధవారం రోజున నేను విభూదిని ధరిస్తూ ఉండగా ప్రభు నీకు గుర్తు చేస్తాడు, నువ్వు మళ్ళీ మట్టిలోనికే పోతావు. ఆ మట్టి నువ్వు మట్టిలో కలవడానికంటే ముందు ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఈ జీవితం. ఈ కొద్దిపాటి జీవితంలో నేను ప్రభునికి ఇష్టమైన వ్యక్తిగా, ప్రభువుని సంతోషపరిచే వ్యక్తిగా నేను ఉండే కృప నాకు దయచేయండి ప్రభు అని మనందరం కూడా ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మన నాలుకకు తాళం వేద్దాం. మన నోటికి, మన మాటలకి తాళం వేస్తాం. ఉపయోగకరమైన మాటలు, ఇతరులను ప్రోత్సహించే మాటలే మనం మాట్లాడదాము. కానీ విశ్వాసములు, మళ్ళీ చెప్తున్నా, విశ్వాసంలో ఉన్న ఒక వ్యక్తిని, అప్పుడే బుడి అడుగులేస్తున్న ఆ వ్యక్తిని నీ మాటల ద్వారా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేయకు. అది మహాపాపం. నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు, మంచిదే. అట్లా అని మిగిలిన వారిని కించపరిచి మాట్లాడినప్పుడు నువ్వు చేస్తున్న ఉపవాసానికి ఏ ఉపయోగం లేదు, వ్యర్థం, జీరో. అది నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే 0 మార్కులు ఇస్తాడు నీకైతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దయచేసి ఇతరుల గురించి మాట్లాడడం ఆపేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నప్పుడు నీకు అనవసరం. నీదేందో, నీ జీవితం ఏందో, నీ ప్రార్థన ఏందో నువ్వు చూసుకో. అంతేగాని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, అట్లాంటివి మాటలు మాట్లాడకుండా కొద్దిగా తాళం వేసి ప్రభువుకి సంబంధించిన మాటలు మనం మాట్లాడతాం. ప్రభునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇప్పుడు విభూదిని ఆశీర్వదించి పంచే ఒక ముఖ్యమైన సాంగ్యం. ప్రీతమ సహోదరి సహోదరుల, పశ్చాత్తాప సూచకముగా మన నుదుటిపై గుర్తింపనున్న ఈ విభూదిని ఆశీర్వదింపుమని మన తండ్రి అయిన దేవుని దీనతతో ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదువు. మేము చేపట్టు ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాప మన్నింపు దయచేయుదువు. నీ సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి నీ దాసులందరిపై నీ ఆశీస్సులను దయతో కృమ్మరింపుము. వీరు విభూతితో గుర్తింపబడి తపస్సు కాలపు ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనస్సులతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ఆశీర్వదింపబడినటువంటి విభూది ప్రతి ఒక్కరి నుదుటి మీద కూడా సిలువ గుర్తు వేసి గురువు మీతో చెప్తాడు, నీవు ధూళి నుండి వచ్చితివి, తిరిగి మట్టిలోనే కలుస్తావని గుర్తుంచుకో అని ప్రభు మనందరికీ గుర్తు చేస్తూ ఉండగా మనందరము కూడా అక్కడ పాట పాడుతూ ఉండగా ఒక్కొక్కరు వరుసగా వచ్చి ఈ యొక్క విభూతిని మీ నుదుటిపై ధరింపవలసిందిగా కోరుచున్నాము.
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. నీవే నా సొంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. నీవే నా సొంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోక బాటసారి జీవితమే ఒక ప్రయాణము. ఈ లోక బాటసారి జీవితమే ఒక ప్రయాణము. తెలుగుమయా తెలుగుమయా నాదే ప్రభు. ఎక్కడికి వెళ్ళుచున్నాను ఎరుగించు నా స్వామి. ఎక్కడికి వెళ్ళుచున్నాను ఎరుగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మలకు పోయిన లాభం ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మలకు పోయిన లాభం ఏమున్నది? ఒకరు ప్రభు ముందు నిలబడి నీ జవాబు ఇవ్వాలి. ఒకరోజు ప్రభు ముందు నిలబడి నీ జవాబు ఇవ్వాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఇవ్వగలను ఎదిరించు నా స్వామి. నా ఆత్మకు బదులుగా ఇవ్వగలను ఎదిరించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. స్వామి నిలిచిన ఆత్మాది నీ చెంతలు చేరాలి. నీవే నా స్వంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. నీకే నా సొంతం, నీవే నా సర్వం, నీ దరికే
దరికే చేరాలి ఈ లోకాలనే ఒక పాఠశాలి జీవితమే ఒక ప్రయాణము ఈ లోకాలనే ఒక పాఠశాలి జీవితమే ఒక ప్రయాణము తెలుగుమయా తెలుగుమయా నా హృదయాలే ప్రభువు ఎక్కడికి వెళ్ళుచున్నాను ఎదురించున్నా స్వామి నేనెక్కడికి వెళ్ళుచున్నాను ఎదురించున్నా స్వామి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు ఈ దాసికి ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు ఈ దాసికి నీవే నా భయము నీవే నా శరణము నీవే నా భయము నీవే నా శరణము ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు నీ దాసికి ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు నీ దాసికి కన్నులు నిన్నే చూడాలి నీ కాంతిని నేను పొందాలి కన్నులు నిన్నే చూడాలి నీ కాంతిని నేను పొందాలి జీవనదాతలు తెలుపాలి జీవనదాతలు తెలుపాలి నీ కరుణను నేను పొందాలి ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు నీ దాసికి ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు నీ దాసికి నీవే మనస్సులో నీ భయమెల్లా మాయలు చేయవ దైవమా మనస్సులో నీ భయమెల్లా మాయలు చేయవ దైవమా జీవితము ప్రతి మలుపునందు జీవితము ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు నీ దాసికి ప్రభు నీ దర్శనమార్గమును ప్రసాదించు
లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించుట పువ్వుల జీవించాలి. దీక్షలు ఎవరు తీసుకుంటున్నారు? లేచరండి. మీ వస్త్రాలు తెచ్చుకున్నారు కదా, ఆ చేతిలో ఉంచుకోండి. ఇంకెవరైనా ఉన్నారా దీక్ష తీసుకునే వాళ్ళు? అందరం ఒక్క నిమిషం వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే నూతనంగా దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి వీరిని ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించాలి అని గొప్ప దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, ప్రభువా, ఈ రోజున ప్రత్యేకముగా ఈ 40 దినాలలో మేము నీతో ఉంటాము అని చెప్తూ వారు దానికి గుర్తుగా ఈ దీక్షను స్వీకరిస్తూ ఉండగా ప్రభు వీరిని ప్రత్యేకంగా బిడ్డలందరినీ ఆశీర్వదించుమని ప్రభు ఈ 40 దినాలు కూడా గొప్ప కార్యములు వీరి జీవితంలో జరిగించమని ప్రభు ఏ ఉద్దేశం కొరకైతే ఇట్లాంటి ఒక త్యాగానికి వీరు సిద్ధపడి ఉన్నారో ప్రభు వీరందరినీ దీవించి వీరికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ 40 దినాలు ఎటువంటి అనారోగ్యము కూడా వీరిని తాకకుండా ప్రభు మంచి ఆరోగ్యముతో ఉండి వారు ప్రార్థనలో, ఉపవాసంలో, దాన ధర్మాల్లో గడుపుతూ నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించే కృప ఈ బిడ్డలకు అనుగ్రహించమని, అట్లాగే ప్రభు వీరు తీసుకున్నటువంటి యొక్క నూతన దీక్షా వస్త్రములను ఆశీర్వదించి ప్రభువా పవిత్రతకు గుర్తుగా నీవిచ్చినటువంటి యొక్క వస్త్రాలను ధరిస్తూ ఈ వస్త్రం ధరించినప్పుడల్లా కూడా ప్రభు మేము ప్రభునికి పవిత్రంగా జీవించాలని గుర్తు చేస్తూ ఈ 40 దినాలు నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు దగ్గరగా జీవించే కృప ఈ నీ బిడ్డలకు అనుగ్రహించమని, అదేవిధముగా ప్రభు ఈ యొక్క జపమాలను ఆశీర్వదించి ఈ జపమాలను దీవించి ప్రభు తండ్రి వీరు జపమాలను ధరించబోతూ ఉండగా ఈ ప్రార్థన జపమాల ప్రార్థన ద్వారా మరియ తల్లికి దగ్గరవుతూ మరియ తల్లితో కలిసి ఈ బిడ్డలందరూ కూడా నీకు దగ్గరగా ఉండే కృప అనుగ్రహించమని ఈ మనవులను మన ఆదురైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో నూతనంగా దీక్ష స్వీకరించినటువంటి వీరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. వీరు ఈ 40 దినాలు కూడా
ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప వీరికి అనుగ్రహించాలని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం. కూర్చోండి. ఒకవేళ ఎవరైనా ఇంకా దీక్ష తీసుకోవాలి అని అంటే ఆదివారమైనా పర్వాలేదు, మీకు తప్పకుండా దీక్ష ఇవ్వబడదు. ఒక మాట ముందే చెప్పండి, ఇట్లా ఉన్నాం ఫాదర్, మేము అనుకుంటున్నాం అని అంటే తప్పకుండా మీకు కూడా దీక్ష ఇవ్వబడుతుంది. నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొడేరునా, ఏడాది దూడలనా వేలాది పొడేరునా, నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తారమైన నీకిచ్చిన చాలుగా, గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, తపస్సు కాలపు ఆరంభములో ఈ సాంవత్సరిక బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలిగి పాపముల నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వర నా పాపములకు కారణము సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీవే ఆరాధిస్తున్నాం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వర నా పాపములకు గాను సిలువ మీద మోసిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, ఈ రోజున ప్రత్యేకముగా బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదింపము. ముఖ్యముగా ఈ రోజున ఈ విభూతి బుధవారం రోజున ప్రభువా దీక్ష స్వీకరించినటువంటి ఆ సహోదరులందరినీ కూడా ఆశీర్వదించమని, అదేవిధంగా ఎవరెవరైతే ఈ రోజున సిద్ధపడుతూ మేము కూడా ప్రభు కొరకు ఉంటాము అని వారి మనసుల్లో ప్రభు వ్యక్తిగతముగా వారు నిర్ణయించుకొని ఉన్నారు, వారందరినీ కూడా దీవింపమని ప్రార్థిస్తూ ఉన్నా. మా గురునిలయ నిర్మాణం ప్రభువా పూర్తయ్యే కృప మాకు అనుగ్రహించమని, ఆర్థిక సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లి యొక్క మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితో, పునీత అపోస్తులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మ
ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. లేచి నిలబడతా. ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో చేపిస్తూ ఉండగా, ప్రభువా ఈ 40 దినాల కృపాకాలం మాకు ఇచ్చినందులకు నీకే వందనమేసయ్యా అని ప్రభునికి చెప్తూ, ప్రభువా మేమందరము కూడా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప మాకు ఇవ్వండి అని 2 చేతులు ఆకాశం వైపు చాపి ఈ పరలోక ప్రార్థనను మనల్ని మనం అర్పించుకొని వ్యక్తిగతంగా మనల్ని మన ప్రభుకు అర్పించి ఈ ప్రార్థనను జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరి గురువుగా లోక పాపములను హరించే ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గురువుగా లోక పాపములను హరించే ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గురువుగా లోక పాపములను హరించే ప్రభువా నాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఈ 40 రోజులు మనందరికీ ఈ కృపాకాలం, ఈ అనుగ్రహ కాలాన్ని మనకు అనుగ్రహించినటువంటి మనం యేసయ్య. ఆ ప్రభు మనందరి కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పవిత్రమైన ఆ బలిలో పాల్గొనడానికి పిలుస్తూ ఉండగా పిలువబడిన మనందరము ధన్యులము. మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్య విందు మాకు పోషకాహారము అగునుగాక. మేము చేపట్టిన తపకాలపు ఉపవాసము నీకు ప్రీతికరముగా ఉండి
మాకు స్వస్థత నొసగు ఔషధముగాను ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి ప్రత్యేకమైన ఆశీర్వాదముకై ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, నీ సమక్షములో నిలిచి నీ వైభవమును ఆరాధించుచున్న నీ ప్రజలకు వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్త పశ్చాత్తాపపడు మనస్తత్వమును అనుగ్రహింపము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తముచే నీవు వాగ్దానము చేసిన బహుమతిని స్వీకరింప యోగ్యులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Jesus.